రీసెంట్ అప్డేట్ ఏంటంటే దగ్గర దగ్గర 16 బిలియన్ పాస్వర్డ్స్ అనేవి లీక్ అయినాయంట. 1 బిలియన్ అంటే 100 కోట్లు. 16 బిలియన్ అంటే 1600 కోట్ల పాస్వర్డ్స్ లీక్ అయినాయి. గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ ఇంకా చాలా కంపెనీస్ వాటియి. వీళ్ళేం చెప్తున్నారంటే దగ్గర దగ్గర 30 డేటా సెట్స్ అనేవి బ్రీచ్ అయినాయి. వీటిలో 3.5 బిలియన్ ఒక్కొక్క డేటా సెట్‌లో ఉంది. ఇలాంటి 30 కాంప్రమైజ్ అయినాయి. గూగుల్ వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే పాస్వర్డ్స్ వీక్‌గా పెట్టుకోవద్దు. చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకోండి అన్నారు. మనం ఎంత స్ట్రాంగ్‌గా పెట్టుకున్నా గానీ ఒకవేళ అవి లీక్ అయితే మనం ఏం చేయలేం. సో మనం ఏం చేయాలి? మనం ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకున్నాము. 16 క్యారెక్టర్స్ తో కావచ్చు, 32 క్యారెక్టర్స్ తో కావచ్చు, ఎన్నైనా చాలా కష్టంగా ఎవడు కనిపెట్టలేనంత బాగా పెట్టుకున్నాం. కానీ అది లీక్ అయిపోయింది. ఏం చేస్తాం? ఏం చేయలేం. అలా అని చెప్పి వదిలేయచ్చా? వదలకూడదు. సో దట్ 2 స్టెప్ ఆథెంటికేషన్ పెట్టుకోవాలి. మన పాస్వర్డ్ లీక్ అయినా ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు లాగిన్ కొడతారు. లాగిన్ కొట్టినప్పుడు సెకండ్ మన ఫోన్ కి మెసేజ్ రావటము పాస్ కి ఉంటుంది. లేకపోతే అంటే గూగుల్ ఆథెంటికేటర్ అనే ఇట్లా డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. దాంట్లో ఆ పాస్ కి ప్రతి నిమిషానికి మారుతూ ఉంటుంది. అది ఎంటర్ చేస్తే లాగిన్ అయ్యేటట్టు. చాలా కంపెనీస్ కి లాగిన్స్ కి ఈ పాస్ కీస్ అనేవి ఉంటాయి. సో అది ఖచ్చితంగా పెట్టుకోండి. ఒక గూగుల్ ఆథెంటికేటర్ వేసుకుంటేనే చాలా వరకు లాగిన్ అయిపోవచ్చు. కైట్ కు ఉంటుంది లాగిన్, మన గూగుల్ సర్వీసెస్ కు ఉంటుంది, యాపిల్ సర్వీసెస్ కు ఉంటుంది, మన వర్క్ కి విపిఎన్స్ అనేది వాడుకుంటాం బెటర్. ఇట్లా ఈ రోజుల్లో ప్రైవసీ ఈజ్ ఏ మిత్. నేను చాలా సెక్యూర్ గా ఉంటున్నాను, నా డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? మన ఆధార్ కార్డు, పాన్ కార్డు దగ్గర నుంచి అన్ని ఉన్నాయి హ్యాకర్స్ దగ్గర. సో కుదిరినంతగా ఇంటర్నెట్ ని అవాయిడ్ చేయడం బెటర్. కానీ ఈ రోజుల్లో కుదురుతుందా? సెక్యూరిటీ పరంగా కుదిరినంత కాదు, కుదుర్చుకొని చేయాల్సింది ఏంటంటే ద బెస్ట్ వే దట్ వీ కెన్ బి సెక్యూర్డ్. ప్రస్తుతానికి ఉంది అన్ని సర్వీసుల్లో 2 స్టెప్ ఆథెంటికేషన్ అనేది అది ఎనేబుల్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు. సో ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా యూఆర్ఎల్స్ ఏదైతే యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని ఒకే యూఆర్ఎల్ లో పంపిస్తారో అవన్నీ కాంప్రమైజ్ అయిపోయినాయి అంట. రీసెంట్ గా May 23 ఆ టైంలో ఒక రిపోర్ట్ వచ్చింది 184 మిలియన్ పాస్వర్డ్స్ అనేవి కాంప్రమైజ్ అయినాయి అని. కానీ ఇప్పుడు 16 బిలియన్. మాటలు కాదు, మీది ఉండొచ్చు, నాది ఉండొచ్చు, మన పక్కన ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. చాలా గూగుల్ సర్వీసెస్ కి సంబంధించిన పాస్వర్డ్స్ అంటే యాపిల్ అంటే ఇట్లాగా. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే సెక్యూరిటీని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ పాస్వర్డ్స్ అన్ని ఇప్పుడు డార్క్ వెబ్ లో సేల్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఎవరైనా కొనుక్కొని మన మెయిల్ ఐడిని వాళ్ళు తీసేసుకొని, లేదంటే మన అకౌంట్స్ ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వాడేసుకోవచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే సస్పీషియస్ గా ఏమైనా లింక్స్ వచ్చినా క్లిక్ అంటూ చేయొద్దు. సో దట్ అన్ని పోతాయి, మన సెక్యూరిటీకి సంబంధించిన, మనీకి సంబంధించిన అన్ని. సో యూజర్స్ బీ కేర్ఫుల్ అండ్ బీ సెక్యూరిటీ టైట్.